హాయ్ అండి, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు నేను నా స్టైల్లోని వంకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీ చావల్తోని, అన్నంతో, రోటీతో చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్దండి. చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఆయిల్లోనే ఆవాలు కొంచెం వేసుకుందాం, జీలకర్ర కొంచెం. చాలా సింపుల్ వే చెప్తున్నానండి. చాలా ఈజీగా అయిపోద్ది. రోటీ చావల్తో చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మసాలా వితౌట్ మసాలా కర్రీ అండి ఇది. రోజు మనం మసాలా కర్రీ తింటాం, ఈరోజు మసాలా లేకుండా నేను చూపిస్తున్నాను. దాని తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ రెడ్గా ఫ్రై చేయ అవసరం లేదు ఈ కర్రీకి. కొంచెం ఒక 2 సెకండ్స్లో అలాగా ఫ్రై చేసి మనం వంకాయలకి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి. శుభ్రం కడిగి స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు కొంచెం వేగింది కదండి, మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి. నేను వంకాయ కాడలు పడినండి, అది కూడా వేస్తాను. చాలా రుచిగా ఉంటుంది అందువలన. ఈ విధంగా మనం వంకాయలకి స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ప్లీజ్ అండి, మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక వీడియో చేయడానికి నేనే కాదు, అందరూ ఎంతో కష్టపడతామండి. మీరు ఒక్క లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే మేము ఎంత సాటిస్ఫై అవుతామో మీకు తెలియదండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వంకాయలు వేసాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఆయిల్లో కొంచెం వేయించాలండి. ఫస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేయించుతున్నప్పుడే మనం పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలండి. ఆ వంకాయల్లోని టమాటా అంతా బయటకు వచ్చి వెంకిపోయినట్టుగా, అందుకే మనం సాల్ట్ ఫస్ట్ వేస్తాము వేగాలని. సో మనం పసుపు, ఉప్పు మనం వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఆయిల్లోని కొంచెం బాగా మనం ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా సింపుల్ వే, ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం ఆయిల్లోని వంకాయ బాగా వేగనివ్వాలండి. చూసారు ఎంత బాగా ఆయిల్లోని మనం కొంచెం వేగించాం, ఫ్రై చేసాము. చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో తింటే. మనం లంచ్ బాక్స్లో కూడా తొందరగా అయిపోద్దండి. మార్నింగ్ పూట చాలా ఫాస్ట్గా చెయ్యాలంటే ఈ విధంగా మీరు చెయ్యండి, చాలా త్వరగా అయిపోద్ది. మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకువెళ్ళొచ్చండి. ఇప్పుడు బాగా వేగింది కదండి, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఒక 2-3 సెకండ్స్ మనం వేయించుకుందాం. చూసారా, ఈ విధంగా వేగింది కదండి బాగా. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందామండి. ఇలాగనే మనం తినొచ్చండి. కాసేపు ఇలాగే వేయించుకొని మనం తినొచ్చు, రైస్ తోటైనా రోటీతోటైనా. లేదంటే నేను కొంచెం వాటర్ వేసి చేస్తున్నాను. చూడండి, ఇలాగా ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు నేను వాటర్ వేస్తాను. వాటర్ వేయకుండా కూడా తినొచ్చు. నేను కొంచెం వాటర్ వేసి గ్రేవీగా చేస్తున్నానండి. సో కొంచెం వాటర్ వేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మీరు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. నేను ఏ మసాలా వేయకుండా చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు
ఒక 5 మినిట్స్ అండి చాలు. 5 మినిట్స్ మనం కుక్ చేశాక చూడండి వంకాయ టమాటా రెడీ అండి. నేను ఇలా గ్రేవీగానే చేస్తాను. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, మీ ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా అవసరం. మీరు బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి, మీకు నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.